ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కోసం పనిచేస్తున్న భద్రతా సిబ్బంది అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. పదవిలో ఉండగా జగన్ భద్రతా పేరుతో ఎన్ని రకాల పిచ్చి పనులు చేసినా అందరూ విమర్శలు చేసి ఊరుకున్నారు. కానీ పదవి దిగిపోయాక కూడా జగన్మోహన్ రెడ్డి అంతకన్నా ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని నియమించుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రధాని స్థాయి వ్యక్తికి సైతం అంత సిబ్బంది ఉండరు కదా. మరి జగన్కు ఎందుకు ఇంత స్థాయిలో ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకుంటున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పదవిలో ఉండగా భద్రతా సిబ్బంది ఒక్కొక్కరికి నెలకు సరాసరి 50,000 లెక్కన జీతం చెల్లించిన గత 5 ఏళ్లలో దాదాపు 300 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి ఉంది. అంటే ఏకంగా నెలకు 5 కోట్లు ఖర్చు ఒక జగన్ భద్రతకే ఖర్చు చేస్తున్నారు. దీన్ని బట్టి రోజుకు అక్షరాల 16 లక్షలకు పైగా జగన్ రెడ్డి భద్రత కోసం ఖర్చు పెడుతున్నారు. 16 లక్షలు అంటే ఒక సీనియర్ ఐటీ ఉద్యోగి ఏడాది వేతనం. ఇక సామాన్యులకైతే అది ఎంత పెద్ద మొత్తమో చెప్పనవసరం లేదు. భద్రతా సిబ్బంది శాలరీలు మాత్రమే కాక జగన్ కోసం అత్యాధునిక భద్రతా పరికరాలు, తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ జైలు గోడల మాదిరిగా 30 అడుగుల ఎత్తైన ఇనుప గోడ, బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్, ఇలా ఎన్నో కోట్లు కొద్దీ డబ్బు ఖర్చు చేశారు. ఏకంగా 986 మంది భద్రతా సిబ్బంది అంటే ఒక చిన్న గ్రామ జనాభాతో సమానం అంటే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే పదవి ఊడాక ప్రభుత్వం సెక్యూరిటీ తగ్గించినప్పటికీ ప్రైవేట్ సంస్థల నుంచి సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకుని జగన్ తన అంగరక్షకులను అదే స్థాయిలో కొనసాగిస్తున్నారు. ఇక జగన్ రాక్షస భటులు చేసే హడావుడితో సామాన్య జనం సైతం అసహించుకునేలా పరిస్థితి ఉంటుంది. తాడేపల్లిలో వివిధ రహదారులపై యూనిఫామ్లో గన్లు పట్టుకొని ఉండే సిబ్బంది చేసే హడావుడి అంతా ఇంత కాదు. రోజు అదొక ఆందోళనకర వాతావరణం అక్కడ ఉంటుంది. రోడ్లను బ్లాక్ చేసి రాకపోకలు నిలిపివేయడంతో 5 ఏళ్లుగా అక్కడి ప్రజలు ఈ నిర్బంధంలోనే ఉంటున్నారు. ఇక జగన్ భద్రత కోసం డ్రోన్లు పదే తిప్పటం తాడేపల్లిలో కామన్ అయిపోయింది. చుట్టుపక్కల ఇళ్లలో వారు అనుక్షణం అభద్రతా భావంతోనే ఉండాల్సి వస్తుంది. సొంత ఇంట్లోనూ స్వేచ్ఛగా బతకలేని పరిస్థితి తాడేపల్లి వాసులకు దాపురించింది.